జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఎవరు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ? ఆల్రెడీ బీఆర్ఎస్ అనేది మంచి కాంపిటీషన్ ఇస్తుంది. ప్రజల్లో కూడా వాళ్ళు వెళ్ళిపోయినారు. మొదటి నుంచి కూడా వాళ్ళు కంప్లీట్ వాళ్ళ క్యాడర్ని ఇక్కడ దించి వాళ్ళ ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ వాళ్ళకున్న ఎంపీలను కానీ వాళ్ళకున్న జిల్లా అధ్యక్షులను కానీ రాష్ట్ర నాయకులను కానీ పూర్తి బలగాన్ని ఇక్కడ జూబ్లీ హిల్స్లో దించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలని ప్రభుత్వం ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అద్భుతంగా సక్సెస్ అయింది బీఆర్ఎస్. నవీన్ యాదవ్కు ఇక్కడ ప్రాబ్లం లేదు. రౌడీ గీవిడి అదంతా పనికిరాని ముచ్చట. నవీన్ యాదవ్ మంచి క్యాండిడేటే. బట్ ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే 6 గ్యారెంటీలో లేకపోతే 420 420 హామీలో ఇవన్నిట్లోనూ కంప్లీట్గా ఫెయిల్ అయింది. వాళ్ళు సక్సెస్ అయింది ఒకటి ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్ కూడా నేను ఏం జరిగిందో చూసినాం. ఎంత దారుణం. డ్రైవర్లకు నిద్ర లేక వాళ్ళు నడపడానికి వాళ్ళకి ఇప్పుడు దానిలో కూర్చుండేది 40 మంది, దానిలో ఒకటేసారి 100 మంది ఎక్కితే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయి? లేడీస్ ఫ్రీ అనేసరికి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వెళ్దాం బట్టినే ఉన్నాం కదా అట్లా టైంపాస్కి వెళ్ళొద్దాం అనే దానిలో అయిపోతుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి? నువ్వు ఫ్రీ బస్ పెట్టినప్పుడు ఎంత కెపాసిటీ అవసరం, ఎన్ని బస్సులు అవసరం, నువ్వు లిమిట్ అనేది ఫస్ట్ పెంచు. నువ్వు సరే మినిమం ఛార్జెస్ పెట్టు, పర్లేదు, పెంచు. అది ఫెయిలే, దానిలో ఏం సక్సెస్ అయింది లేదు. లేడీస్కి దానికి ఉపయోగపడ్డది ఏం లేదు. లేడీస్కి స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. తులం బంగారం ఇవ్వలేదు. 2500 అది ఇస్తా అన్నాడు, ఏది నిరుద్యోగులకు. ఇంకా గ్యారంటీ కార్డు 5 లక్షలు ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. నిరుద్యోగులకు కూడా అన్ని ఫెయిల్యూర్సే. వికలాంగులకు 4% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. వికలాంగులకు 4000 పింఛన్ ఎంత చేస్తా అన్నాడు, 6000 చేస్తా అన్నాడు, అది ఫెయిల్యూరే. వికలాంగుల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? వాళ్ళకి ఎవరో ఒకరు ఆదుకుంటే కానీ వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ముందడికి, అవునా? అందులోనూ ఫెయిలే వాళ్ళు. వికలాంగుల్లో ఫెయిలే, విద్యార్థుల్లో ఫెయిలే, చదువుకున్న యువత దగ్గర ఫెయిలే, వ్యవసాయదారుల దగ్గర అయితే కంప్లీట్ ఫెయిల్. ఎప్పుడన్నా చూసినావా? మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా చూసినరా? యూరియా బస్తాల దగ్గర లైన్లో నిలబడి చెప్పులు పెట్టి పోయే పరిస్థితి ఏంటన్నా చూసినరా మీరు? చూడలేదు. అంత దారుణమైన పరిస్థితిని రైతులు ఎదుర్కొంటారు. పంట క్యాండిడేట్ అనేది సెకండ్, ఎప్పుడైనా సెకండ్, పార్టీ అనేది ఫస్ట్. ఏ పార్టీ అయినా తీసుకోండి మీరు, బీజేపీ కానివ్వండి, దీపక్ రెడ్డి కానివ్వండి, కాంగ్రెస్ నవీన్ యాదవ్ కానివ్వండి, ఇప్పుడున్న మాగంటి సునీత, గోపీనాథ్ కానివ్వండి, ఎవరైనా క్యాండిడేట్ అనేది సెకండ్ చూస్తారు. పార్టీ దాని లక్షణాలు ఏంది, గతం ఏంది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీకి ఎట్లా పనిచేస్తున్నది, స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఎట్లా పనిచేస్తున్నది, ప్రజెంట్ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేసింది, ప్రజలకు 24 అవర్స్ పవర్ ఏ విధంగా ఇచ్చింది చూసినామా? మీ చిన్నప్పుడు అసలు మీకు తెలియని కూడా తెలియదు 24 అవర్స్ పవర్ అనేది. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి ఎప్పుడంటే అప్పుడు పెట్టుకునేలాగా వాటర్ ఫెసిలిటీ అన్ని విధాల అప్పుడున్న గవర్నమెంట్ సక్సెస్ అయింది. ఒకటి ఏం జరిగింది, గవర్నమెంట్ మారడానికి కారణం మెయిన్ రీజన్ ఫస్ట్ ఎవరు కాదు, ఒక ఆశ. ఏమైంది? అరే ఈ 10 ఏళ్లలో 1 లక్ష ఉద్యోగాలే, 150,000 ఉద్యోగాలే వచ్చినాయి కదా, వీడు రాగానే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు కదా అనేది యువత ఎక్కువ ప్రచారం చేసింది. మెయిన్ బీఆర్ఎస్ పడిపోవడానికి 70% కారణం యువత. ఎప్పుడైనా విద్యార్థులు కానీ యువత కానీ ఎటువైపు ఉంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా, ప్రజలు కూడా వాళ్ళ వెంట నడుస్తారు, ప్రభుత్వాలు కూడా అటువైపే ఫామ్ అవుతాయి, ఆ పార్టీ ఫామ్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకున్నా, ఇప్పుడున్న దీన్ని తీసుకున్నా, అప్పటి నుంచి మనం మీకు 69 ఉద్యమం తెలియదు, 54 ఉద్యమం ఉంది మీకు తెలియదు. 54లోనైనా విద్యార్థులే, 69లోనైనా విద్యార్థులే. ఎప్పుడు బలయ్యేది విద్యార్థులే. నాయకులు అనేటోళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళ స్వార్థం చూసుకుంటారు, అది వేరే విషయం. కానీ స్వార్థంగా ఉన్నా కూడా ఏ పార్టీ బెటర్ అనేది ఆప్షన్ చూసుకుంటారు ప్రజలు. అట్లా ఆ విధంగా ఇప్పుడున్న పరిస్థితులల్లో ఒకవేళ బీఆర్ఎస్ని కనుక గెలిపించుకుంటే దీంతో వాళ్ళ గవర్నమెంట్ ఏం రాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకపోయినా కూడా ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు. అరే నిరుద్యోగులంతా మళ్ళీ అటు సైడ్ వెళ్తున్నారు, వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగులు, వికలాంగులు వాళ్ళే వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ పరిస్థితి వేరే ఘోరంగా ఉంది, ఆటోల పరిస్థితి దారుణంగా ఉంది. మీరు ఏ రంగానైనా తీసుకోండి, పవర్ కరెక్ట్ లేక ఇండస్ట్రీస్ కుదేలవుతున్నాయి. ఇక్కడ ఇప్పటికీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, కన్స్ట్రక్షన్ పడిపోయింది. 10 కోట్లకు అమ్మే బిల్డింగ్ 5 కోట్లకు అమ్ముతున్నారు.
₹1,00,00,000 మీద 60-70 లక్షలకు అమ్ముతున్నారు. రియల్ ఎస్టేట్ అనేది కుదేలైపోయింది. ఎందుకు రీజన్? అక్కడ చంద్రబాబు నాయుడు కంప్లీట్ అమరావతి డెవలప్ చేయడం ఒకటి, ఈయన దీన్ని పట్టించుకోకపోవడం. ఇక్కడ మన పెట్టుబడిదారులు మనకు ఎక్కువ అన్ని రంగాల్లో మనకు ఉన్న మెయిన్ మనకు ఆంధ్ర వాళ్ళు మనకి ఇక్కడ నుంచి తరలిపోతే మనకి ఎన్నో పెట్టుబడులు లాస్ అవుతాం. ఈ విషయం ఎవరికి తెలియదు. కేసీఆర్ ఏ రోజన్నా ఒక్క ఆంధ్ర వాళ్ళని కూడా ఒక్క మాట అంటాడా? ఎందుకన్నాడు? ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ నడిపించేది కానీ, ఇక్కడ ఉపాధి కల్పించడానికి కానీ, పనులు ఏ నిర్మాణ రంగంలో, ఏ ఇండస్ట్రీ రంగంలోనైనా, ఏ రియల్ ఎస్టేట్ రంగంలో, హోటల్లో, ఏ వ్యాపారాన్ని తీసుకోండి, వాళ్ళు ముందు ఉంటారు. దాని వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దాని గురించి వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అక్కడ గెలిచిండో, అక్కడ అమరావతి స్టార్ట్ అయిందో, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగం మొత్తం అటు పోతుంది. ఇక్కడ ఉపాధి కోసం వచ్చిన దాదాపు బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, వివిధ స్టేట్స్, యూపీ, అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు ఇప్పటికే 25% కార్మికులు ఏ వృత్తిలోనైనా కానివ్వండి, పిఓపియా, ఎలక్ట్రికలా, పెయింటింగా, గ్రానైటా, ఎవ్రీథింగ్, ఏదైనా కన్స్ట్రక్షన్ బిజినెస్లో వాళ్ళే ఉంటారు. వాళ్ళు దాదాపు ఇప్పటికే 30-40% రిటర్న్ వెళ్ళిపోయినారు. అక్కడ మన పర్ క్యాపిటా ఎంత ఉండే? మన తెలంగాణ వచ్చినప్పుడు మన పర్ క్యాపిటా ఎంత? ఈరోజు ఎంత ఉంది? 3,50,000 పెరిగింది. ₹1,00,000 ఉన్న పర్ క్యాపిటా 3,50,000కి వచ్చింది. జిఎస్టీ మనది ఎంత ఇండియాలో టాప్ వచ్చినాం. ఇప్పుడు ఏమైంది? లాస్ట్కి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఒక 2 ఇయర్స్లో జిఎస్టీలో లాస్ట్కి వెళ్ళిపోవడం అంటే దానికంటే ఇంకా దిగజారుడుతున్నాం. ప్రభుత్వానికి చెంపపేట ఏముంటుంది? ప్రతి రంగంలో ఒకటి సీఎం ప్రాబ్లం అక్కడ కాదు. రియల్గా చెప్పాలంటే సీఎం రైట్ పర్సన్. ఆయనకు ప్రాబ్లం ఏంది అంటే రాహుల్ గాంధీ కానివ్వండి, అక్కడ ఉన్న పెద్దలు, పార్టీ పెద్దలు, ఈయనను ఎక్కడ పని చేసుకునియరు. ఈయనను ఇక్కడ వేసుకుందామంటే ఇక్కడ ఈయన చుట్టూ ఓ 10 మంది కుంపటి ఉంటుంది. నేను సీఎం అంటే నేను సీఎం, తెల్లాలైతే వీడి కుర్చీలు అవుతాడా, వాడి కుర్చీలు అవుతాడా, ఆయన కుర్చీ ఆయన కాపాడుకోవడానికి ఆయనకు సమయం సరిపోతలేదు. రియల్గా చెప్పాలంటే ఆయన ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్ళ అధిష్టానం ఒకటి, ఇక్కడ ఉన్న నాయకత్వం ఒకటి. ఈ రెండింటి వల్ల తను కంప్లీట్ ఫెయిల్ అవుతుంది. సరే, ఎంత ఫెయిల్ అయినా కూడా ఒకసారి మనం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే ప్రజలు మనల్ని అసహించుకుంటారు. ఆ పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు. ఇప్పటికైనా ఈ ఎలక్షన్ ద్వారానైనా ప్రజల్లో ఎందుకు ఇంతటి వ్యతిరేకత వస్తుంది, ఎందుకు వాళ్ళే స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అనేది మీరు ఇప్పటికైనా గ్రహించి ప్రభుత్వం వెంటనే మీరు మీ ఏదైతే క్యాబినెట్ ఉందో ఆ క్యాబినెట్ ఫస్ట్ సరి చేసుకోండి. ఓ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏంది, ఆయన తెల్లారేస్తే రియల్ ఎస్టేట్ దందా, కన్స్ట్రక్షన్ దందా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ సెటిల్మెంట్లు, మాఫియా, ప్రతి ఒక్కరు ఇట్లనే ఉన్నారు కదా. దాదాపు మనం రోజు చూస్తున్నాం టీవీలలో. ఈ రకంగా మారకపోతే చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి. వాళ్ళకున్న ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే మీరు ఏం చెప్తారు? ఒక్క మాట. 100% ఈరోజు బీఆర్ఎస్ విన్ అవుతుంది. నేను బీఆర్ఎస్ పార్టీ కాదు, నేను ఒక సాధారణ పౌరుణ్ణి. నేను అన్నీ గమనిస్తున్నా, ప్రతిదీ గమనిస్తున్నా కాబట్టి, మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి మేల్కొని కంప్లీట్గా కేబినెట్ని సరి చేసుకొని ఎలాంటి మాఫియాకి తావీయకుండా మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఈ 3 ఏళ్లలో తను మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.